ప్రభువైన యేసు నామములో వందనాలు సమర్పించుకుంటున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరా ముగ్గుర అనే విషయాన్ని మనము గత పాఠంలో నేర్చుకున్నాం. అందులో తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వారు ఇద్దరు ఉన్నట్లు మనం చూసాం. అంటే ఆయనే ఈయన, ఈయనే ఆయన కాదు, కానీ తండ్రిని దేవుడు ఉన్నట్లు, రెండు యేసుక్రీస్తు వారు కూడా ఉన్నట్లు మనకు లేఖనాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రిని దేవుడే శరీరం ధరించి యేసుక్రీస్తు లాగా ఈ లోకానికి రాలేదు. యేసే తండ్రి, తండ్రి యేసు కాదు. తండ్రిని దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తు వారు చేసే ప్రార్థనలో కానీ, ఆయన నన్ను పంపెను అనే విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడు. జీవము గల తండ్రి నన్ను పంపెను, నన్ను పంపిన వాడు సత్యవంతుడు. అలాగే యేసుక్రీస్తు వారు చేసిన బోధ కూడా దేవుంది. నేను దేవుని దగ్గర విన్నాను, తండ్రి నాకు నేర్పినట్లే నేను సంగతులు మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుండి వచ్చాడు, తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు చనిపోతే మృతుల్లో నుంచి లేపింది దేవుడు అని, మృతుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి సహోదరులారా, త్రిత్వము, త్రియేకం అనేది బైబిల్లో లేని పదాలు. ఆ పదాలు బైబిల్లో కనిపించవు. ఒక విశేషమైన సమాచారం ఏంటంటే, బైబిల్ ఎక్కడ పలికితే అక్కడ పలకాలి. రెండు, బైబిల్ ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉండాలి. మూడు, బైబిల్ ఏ పేరుతో పిలిచిందో అదే పేరుతో మనం పిలవాలి. అంటే ఆ పదాలు బైబిల్ చెప్పిన పదాలేనా? ఒకవేళ మనం పేరు పెట్టి పిలుస్తున్నామో అవి బైబిల్లో ఆ పదాలు ఉన్నవా? 4, బైబిల్ ఏ రూపంలో కార్యక్రమాలు జరిగించిందో ఆ రూపంలోనే జరిగించాలి. బైబిల్ ఎక్కడ పలికితే అక్కడ పలకాలి. 2, ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉండాలి. 3, బైబిల్ ఏ పేరుతో పిలిచిందో అదే పేరుతో పిలవాలి. 4, బైబిల్ కార్యక్రమాలను ఎలా జరిగించమందో అలా జరిగించాలి. బైబిల్ ఆచారాలని బైబిల్ చెప్పినట్లే చేయాలి. కాబట్టి త్రియేక, త్రిత్వం అనేది బైబిల్లో మనకి ఎక్కడైనా కనిపిస్తే పదాలు లేవు. ఏకమై ఉన్నాడు అనే దానికి అర్థం వేరే. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూశాడు అంటే దాని అర్థం వేరే. అందులో ఇద్దరున్నారని, లేకుంటే ముగ్గురున్నారని దాని అర్థం కాదు. అంటే లేఖనాలు కొన్ని అపార్థం చేస్తున్నారు అంతే. ఈరోజు ముగ్గురు ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విషయాలు మనం ఆలోచించేద్దాం. అంటే ఒక్కడే 3 కాలాల్లో ప్రత్యక్షం కాల. ఒక కాలంలో యెహోవాగా, ఒక కాలంలో యేసులాగా, ఒక కాలంలో పరిశుద్ధాత్మలాగా. అంటే ఒక్కడే 3 కాలాల్లో 3 రూపాల్లో ప్రత్యక్షం కాల. దేవుడు అవతారాలు మార్చుకోలా. దేవుడు తన స్వభావమునకు విరోధంగా ఏది చేయనేరడు. ఆయన ఏకరీతిగా ఉండేవాడు. ఆయనలో అస్థిరత అనేది ఉండదు. ఆయనలో ఏ చంచలత్వము కానీ, ఏ గమన వలన కలిగి ఏ ఛాయ కానీ ఆయనలో లేదు. అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమ స్వరూపంగా మార్చిరి. దేవుని స్వరూపాన్ని మనుషులు మార్చారు. దేవుడేమి తన స్వరూపాన్ని మార్చుకోలా, తన రూపాన్ని మార్చుకోలా, అవతారాలు మార్చుకోలా. ఒక కాలంలో ఒక అవతారం, ఇంకొక కాలంలో ఇంకొక అవతారం లాగా రాలా దేవుడు. దేవుడు ఎలా ఉన్నాడో ఆయన అలాగే ఉంటాడు. మరి యేసుక్రీస్తులాగా వచ్చింది ఎవరు? దేవుడు రాలా, తండ్రి రాలేదు, ఆయన కుమారుడు వచ్చాడు. మరి పరిశుద్ధాత్మలాగా వచ్చింది ఎవరు? వేరొక పరిశుద్ధాత్మ. ఆయన యేసుక్రీస్తు ఆత్మలాగా రాలా. కాబట్టి యేసే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కాదు. లేకుంటే ముగ్గురు కలిపి ఒక్కళ్ళు లీనమైపోలేదు. ముగ్గురు కలిపి ఒక్కళ్ళు లీనమైపోలేదు. లేకుంటే కాలాలు పంచుకోలేదు.
అన్ని కాలాలలో ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందులో నెంబర్ 1, లోకము పుట్టక మునుపు. లోకం పుట్టక మునుపు ఎవరున్నారు? కీర్తన గ్రంథము 90వ కీర్తన 1 నుంచి 2 వచనాలు మనం చదివితే అది మోషే ప్రార్థన. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. 90వ కీర్తన 1 నుంచి 2 వచనాలలో, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు. అంటే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయనకు ఆది అంతం లేదనే సంగతి మనం గతంలో చూసాం. తనంతట తాను జీవం కలిగిన వాడు. లోకం పుట్టక మునుపే దేవుడు ఉన్నాడు. లోకం పుట్టక మునుపు దేవుడు ఉన్నాడు అనే సంగతి మోషేకి ఎలా తెలుసు? మోషేకి ఎలా తెలుసు అంటే, పరమదేవుడు మోషేకి తను పరిచయం చేసుకున్నాడు అరణ్యంలో. నిర్గమకాండం 3వ అధ్యాయంలో, నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నవాడను. ఎప్పటి నుంచి ఉన్నావు నాయనా? పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు. ఈ లోకం పుట్టక మునుపే దేవుడు ఉన్నాడు. దేవుడు నిత్యుడు అనే సంగతి మనకు తెలుసు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనంలో. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనంలో, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. నిత్యుడగు దేవుడు. కాబట్టి యెహోవా దేవుడు లేదా తండ్రి అయిన దేవుడు నిత్యుడు. అంటే లోకం పుట్టక మునుపే ఉన్నాడు. ఈ లోకం పుట్టక మునుపు దేవుడు ఉన్నాడు. ఈ లోకం పుట్టక మునుపు దేవుడు ఒక్కడే ఉన్నాడా? దేవుని దగ్గర ఎవరన్నా ఉన్నారా? దేవుని దగ్గర ఎవరన్నా ఉన్నారా అనే విషయాన్ని మనం గ్రంథాన్ని పరిశీలిస్తే, లోకం పుట్టక మునుపు దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు అంటే నిన్న మొన్న వచ్చిన వ్యక్తి కాదు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన వ్యక్తి కాదు ఆయన. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రారంభం అప్పుడే కాదు. ఆయన మరే గర్భంలో పుట్టక మునుపు ఉన్నాడు. యూదులకి ప్రభువుని యేసుకు మధ్య ఒక సంభాషణ జరుగుద్ది. యూదులకి ప్రభువుకు మధ్య సంభాషణ జరిగినప్పుడు ప్రభువుని యేసు ఒక మాట అంటాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతనని మిగిలి ఆనందించెను, అది చూసి మిగిలి సంతోషించెను. అప్పుడు యూదులు ఏమంటారు? నీకు ఇంకను 50 సంవత్సరముల లేవే, నువ్వు అబ్రహామును చూచితివా? ఏంటయా యూదులు అర్థం కాల వాళ్ళకి. నీకు పట్టుమని 30 సంవత్సరాలు ఉన్నాయి, లేకుంటే 50 సంవత్సరాలు కూడా లేవు, నీవు ప్రభుని అబ్రహాం చూసావా? అప్పుడు ప్రభు అనే సమాధానం ఏంటంటే, నేను అబ్రహాము పుట్టక మునుపే నేనున్నా. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క ప్రారంభం అనేది భూమి మీద 2000 సంవత్సరాల క్రితమే. కానీ మరే గర్భంలో పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. అబ్రహాము పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను కూడా మాట్లాడుతూ, ఆయన నాకంటే ముందటి వాడు, నాకంటే ముందున్నవాడు ఆయన. ఎప్పటి నుంచి ఉన్నావు ప్రభు అని అంటావు అనుకో, ఎవరి దగ్గర ఉన్నావు అని అడిగామనుకో, నేను లోకం పుట్టక మునుపు నుంచి ఉన్నాను. ఎవరి దగ్గర ఉన్నావు? నేను తండ్రి దగ్గర ఉన్నా. తండ్రి అని దేవునిలా ఉన్నావా? కాదు, నేను తండ్రి దగ్గర ఉన్నా. నేను ఎవరు చెప్తున్నాడు ఈ విషయాన్ని? ప్రభు చెప్తున్నాడు. ప్రభు అనే చెప్పిన నమ్ము నువ్వు. ప్రభు మాటలు కూడా నమ్ము. ఎవరి మాట నమ్ముతావు? అంటే ఎవరో ఒక గొప్ప వ్యక్తి, ఎవరో ఒక ఉన్నతమైన వ్యక్తి, ఎక్కువ సంఘాలు కడితే, ఎక్కువ మంది జనం వచ్చేస్తే ఆయన మాట నమ్ముతావు. ఇప్పుడు నీకంటూ ఒక విచక్షణ జ్ఞానం లేదా? నీకంటూ పరిశీలించే ఒక వివేకం, ఒక మనసు లేదా? ఎవరు చెప్పినా నమ్మటమేనా? అలా ఉన్నవో లేవో అని బెరియాల వాళ్ళు ప్రతి దినము లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి. మరి నువ్వు నేను ఏం చేయాలి మరి? కాబట్టి సందేశం మన దగ్గరకు వస్తే నేను గాని, నువ్వు గాని, మనందరం గాని చేయవలసిన ఒక శ్రోత యొక్క బాధ్యత, వినేవారి యొక్క ప్రాథమిక బాధ్యత.
వినేవారి యొక్క ప్రాథమిక బాధ్యత ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించటం. ఆయన తప్పు చెప్తాడా, ఈయన తప్పు చెప్తాడా, అసలు ఆయన చెప్పాడో ఈయన చెప్పాడో అసలు గ్రంథంలో ఉందో లేదో మనం పరిశీలించాలి. కాబట్టి ప్రభువనేశ్వరు ఏమంటారు, నేను లోకం పుట్టక మునిపే ఉన్నా. ఎవరి దగ్గర ఉన్నావు? యోహాను సువార్త, మీకు తెలిసిన మాట కదా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4-5 వచనంలో ప్రభువనేశ్వరు ఆ విషయాన్ని మాట్లాడుతుంటాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాల్లో మనకు ఆ సందేశం కనిపిస్తుంది. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. అంటే ఈ లోకం పుట్టక మునుపే యేసుక్రీస్తు వారు తండ్రిని దేవుని దగ్గర ఉన్నాడు. తండ్రిని దేవునిలో లీనమైపోయి ఉన్నాడా? కాదు. తండ్రిని దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర ప్రభువనేశ్వరు ఉన్నారు. 25వ వచనంలో కూడా మాట్లాడుతూ, నీవు జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. అంటే ఈ జగత్తు పుట్టక ముందే, ఈ ప్రపంచ నిర్మాణము చేయకముందే దేవుడున్నాడు. ఆ దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి ఆయన ప్రారంభం అనేది మన గర్భానే కాదు. ఆయన ప్రారంభం మనలాగా జరిగింది కాదు. అది భూమి మీద ప్రారంభము శరీర జీవితం మరి గర్భంలోనే. కానీ మరి గర్భంలో పుట్టక ముందు ప్రభు ఉన్నాడు. ఈ భూమికి పునాదులు లేనప్పుడే, ఈ భూమి పునాదులు వేయకముందే, ఈ జగత్తు అనేది లేనప్పుడే ప్రభువనేశ్వరు పరలోకంలో తండ్రి దేవుని దగ్గర ఉన్నాడు. పేతురు కూడా మాట్లాడుతూ ఆయన పరలోక నివాసి, అంతవరకు యేసు పరలోక నివాసి అయినట్టు ఆవశ్యకం అంటాడు. కాబట్టి పరలోకంలో దేవుని దగ్గర యేసుక్రీస్తు ఉన్నాడు. తండ్రి దేవుని దగ్గర ప్రభువనేశ్వరు ఉన్నాడు. కాబట్టి దేవుడు కనిపిస్తున్నాడు మనకి. 2 యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నాడు. 3 పరిశుద్ధాత్మ కూడా మనకు కనిపిస్తుంటాడు. అంటే పరిశుద్ధాత్మకి ఉపయోగించిన ఒక పదం ఏంటంటే, దేవునికి ఎలాంటి పదము ఉపయోగించాడో పరిశుద్ధాత్మ కూడా అలాంటి పదమే ఉపయోగించబడింది. అలాంటి పదప్రయోగమే పరిశుద్ధాత్మకు ఉపయోగించింది గ్రంథం. మనం చదివిన లేఖన భాగంలో యెషయా గ్రంథం 40:28 ఏమన్నాడు? నీకు తెలియలేదా, నీవు వినలేదా, బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. నిత్యుడు దేవుడు ఎలాగైతే నిత్యుడో పరిశుద్ధాత్మ కూడా నిత్యుడు. దేవుడు ఎలాగైతే నిత్యుడో పరిశుద్ధాత్మ కూడా నిత్యుడు అనేది గ్రంథం చెప్పే సమాచారం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే అక్కడ ఆ విషయం స్పష్టంగా తెలియజేస్తుంది గ్రంథం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం. నిత్యుడగు ఆత్మ ద్వారా అంటే యెహోవా నిత్యుడగు దేవుడు, పరిశుద్ధాత్మ కూడా నిత్యుడు. కాబట్టి పరిశుద్ధాత్మ లోకం పుట్టక మునుపే ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎలా చెప్పగలమంటే, పరిశుద్ధాత్మ నిత్యుడు. దేవుడు ఎలాగైతే నిత్యుడో ఆత్మ కూడా నిత్యుడు. అక్కడ ఆత్మని మనకి బ్లాక్ లెటర్స్ లో, క్యాపిటల్ లెటర్స్ లో మనకు కనిపిస్తుంటాయి. ఆ క్యాపిటల్ లెటర్ లో మనకు కనిపించినప్పుడు పరిశుద్ధాత్మ అనే సంగతి మనకు అర్థం కావాలా. నిత్యుడకు ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధాత్మ నిత్యుడు. వాస్తవానికి దేవుడు అదృశ్య స్వరూపి, దేవుడు అదృశ్యుడు. దేవుడు ఎలాగైతే అదృశ్యుడో పరిశుద్ధాత్మ కూడా అంతే అదృశ్యుడు. పరిశుద్ధాత్మ దృశ్యమైన వ్యక్తి కాదు, మనకు తెలుసు కదా. అదృశ్యమైనవి నిత్యములు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యము ఉంటాయి. దేవుడు అదృశ్యుడు, నిత్యం ఉంటాడు. పరిశుద్ధాత్మ అదృశ్యుడు, నిత్యం ఉంటాడు. పరిశుద్ధాత్మ నిత్యుడు. కాబట్టి లోకం పుట్టక మునుపు దేవుడు ఉన్నట్లు, యేసుక్రీస్తు ఉన్నట్లు, పరిశుద్ధాత్మ ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది.
ముగ్గురు ఒక్కడగా లేరు సహోదరులారా, ముగ్గురు ఒక్కడగా లేరు. ముగ్గురు అన్నారు, ముగ్గురు కలిపి ఒక్కడే అంటారు. అదొక రకంగా ఉండదు ఆ బోధ. ముగ్గురు వేరు వేరు, ముగ్గురు ఉన్నారు, మరలా ముగ్గురు కలిపి ఒక్క దేవుడే. అది ఎలాగా? అది విచిత్రంగా ఉంటుంది. కాబట్టి 3 పర్సన్స్, తండ్రి అయిన దేవుడు, క్రీస్తు యేసు వారు, పరిశుద్ధాత్మ ఉన్నారు లోకం పుట్టమనుకో. 2 సృష్టి ఆరంభంలో కూడా దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ మనకు కనిపిస్తుంటారు. ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎవరున్నారు అక్కడ? దేవుడు ఉన్నాడు. 2వ వచనం చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే ఈ సృష్టి ఆరంభంలో, ఇంకా సృష్టిని నిర్మాణం చేయాల, ఆ సృష్టి ఆరంభంలో ఆదిలో దేవుడు ఉన్నాడు, ఆదిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అల్లాడటం అంటే మనకు అర్థమైనట్లు ఊహించుకోకూడదు. అల్లాడటం అంటే బాధపడుతున్నట్టు దాని అర్థం కా. అల్లాడుతున్నట్టు దాని అర్థం ఏంటంటే, కోడి గుడ్లపై ఎలాగైతే పొదుగుద్దో. 2 సంచరించటం అంటే ఒక కోడి గుడ్లపై పొదిగినట్లు, దాని అర్థం మూల భాషలో అర్థం అది. కోడి గుడ్లపై పొదిగినట్లు, లేకుంటే పైన సంచరించటం. అంటే దేవుని ఆత్మ జలముల పైన సంచరించుచుండెను. దేవుని ఆత్మ అంటే యెహోవా దేవుడు కాదు. దేవుని ఆత్మ అంటే తండ్రిని దేవుడు కాదు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఎలా చెప్పగలవు? పరిశుద్ధాత్మని గ్రంథంలో పాత నిబంధన కానీ క్రొత్త నిబంధనలో కానీ పరిశుద్ధాత్మని దేవుని ఆత్మని సంబోధించినట్లు మన గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. మనకు కన్ఫ్యూజన్ అది. ఆనాడు గ్రంథం పొందిన శ్రోతలకి కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజ్ లేదు వాళ్ళకి. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కాదని కన్ఫ్యూజ్ మనకే, ఎందుకంటే మనకు అర్థం కాలేదు కాబట్టి. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. లోకం పుట్టక మునుపు ముగ్గురు కనిపిస్తున్నారు. 2వ పాయింట్ మనం ఏం చేస్తున్నాం? ఆదిలో అంటే సృష్టి ఆరంభంలో దేవుడు ఉన్నాడు. 2వది దేవుని ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కాదనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఎలా చెప్పగలము అనంటే, యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన సందర్భంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మత్తయి ఒక పదాన్ని ఉపయోగించాడు, మార్కు ఒక పదాన్ని ఉపయోగించాడు. 2 ఒకే సందర్భానికి సంబంధించినవి. యేసుక్రీస్తు బాప్తిసం పొందిన సందర్భం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు నీళ్లలో నుంచి ఒడ్డునకు వచ్చేసాడు. నీళ్ళ నుంచి ఒడ్డుకు వస్తున్నప్పుడు ఏం జరిగింది? 16వ వచనంలో యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమని దిగి తన మీదికి వచ్చుట చూచాడు. అంటే యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది నీళ్ళ నుంచి ఒడ్డుకు వచ్చాడు. ఆకాశం చేర్చబడింది, దేవుని ఆత్మ పావురం అనే ప్రభు మీదకి వచ్చేసాడు. అంటే ఇక్కడ మత్తయి ఏమని రాశాడు? దేవుని ఆత్మ అని రాశాడు. ఇప్పుడు వాస్తవానికి యేసుక్రీస్తు వారి మీదకి వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ. అది మనందరూ తెలుసది. ఇప్పుడు మార్కు సువార్త ఇదే సందర్భాన్ని, ఇదే దృశ్యాన్ని ఇప్పుడు మార్కు సువార్తలో చూద్దాం. ఇప్పుడు మార్కు ఏమని రాశాడు? మార్కు సువార్త 1వ అధ్యాయము 9 నుంచి 9 నుంచి 12 వచనాలు మనం చదివితే 10వ వచనం చదువుతున్నాం, లేకపోతే 9వ వచనం కూడా. 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోనే నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను.
ఇందాక మత్తయి ఏం రాశాడు? దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచును. దేవుని ఆత్మన్న పరిశుద్ధాత్మన్న ఒక్కడే, ఒకే అర్థం. అది రెండు వేరే అర్థాలు. కాబట్టి దేవుని ఆత్మ అంటే యెహోవా దేవుడు అక్కడ అనుకోకూడదు, తండ్రి అని దేవుడు అనుకోకూడదు. మనం అక్కడ తండ్రి కాదు, అక్కడ దేవుని ఆత్మ అంటే తండ్రి కాదు. ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని దేవుని ఆత్మ అనే పదప్రయోగము గ్రంథం ఉపయోగించింది సహోదరులారా. కాబట్టి ఆదిలో ఎవరున్నారంటే ఆదిలో దేవుడు అన్నట్లు మనం చూసాము. రెండోది, ఆదిలో దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. మూడోది, యేసుక్రీస్తు వారు కూడా ఆదిలో ఉన్నట్లు మనము చూడొచ్చు. ఎవరి దగ్గర ఉన్నాడు? ఆయన ఎవరి దగ్గర ఉన్నాడు అంటే దేవుని దగ్గర ఉన్నట్లు మనకి స్పష్టంగా తెలుసు. లోకం పట్టణంలో మునడని సంగతి మనం 17వ అధ్యాయం చూసాం కదా యోహాను సువార్తలో. ఇప్పుడు మీకు అందరూ తెలిసిన ఒక కంఠస్థ వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదిలో దేవుడు ఉన్నాడు, ఆదిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆదిలో దేవుని వాక్యం ఉంది. ఆదిలో దేవుని వాక్యము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఇంతకు దేవుని వాక్యము ఏమై ఉంది? దేవుడై ఉంది. ఇంతకు ఎవరక్కడ దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తు వారు. 14వ వచనం. ఆ వాక్యము ఏ వాక్యము? ఆదిలో దేవుని దగ్గర ఉన్న వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం అంటే మూడు అక్షరాలు కాదు. అక్కడ వాక్యం అంటే 3 అక్షరాలు కాదు, 2. వాక్యం అంటే నేడు మనం చదువుకున్న వాక్యం కాదు. వాక్యం అంటే అసలు వాస్తవానికి యేసుక్రీస్తు వారిని ఆదిలో ఏమని పిలిచేవాళ్ళంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము, దేవుని ఆత్మ. దేవుడు, దేవుని వాక్యము, దేవుని యొక్క ఆత్మ. అంటే వాక్యము అనేది ప్రభువు యేసుకున్న నామం. అది ఇప్పుడు యేసు అనే పేరు తల్లి గర్భంలో పుట్టిన తర్వాత పెట్టబడిన పేరు. అది అంతకుముందు ఆయన పేరు యేసు కాదు. జగత్తు పునాదికి ముందు యేసుక్రీస్తు వారికి యేసు అనే పేరు లేదు ఆయనకి. మరి ఎలా ఉన్నాడు ఆయన? ఏమని పిలువబడుతున్నాడంటే దేవుని వాక్యము అని పిలువబడుతున్నాడు. అందుకే అక్కడ మాట్లాడేశాడు ఆది యందు వాక్యం ఉండెను. కాబట్టి వాక్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎప్పుడున్నాడు? ఆదిలో ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము మన మధ్యకు వచ్చి నివసించింది, శరీరం ధరించి మాట్లాడాడు. కాబట్టి సహోదరులారా, 3 వ్యక్తులు మనకి స్పష్టంగా కనిపిస్తున్నట్లు మనకు తేటగా అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎప్పుడు? లోకం పుట్టక మునుపు. 2 సృష్టి ఆరంభంలో. 3 సృష్టి నిర్మాణంలో. 3 సృష్టి నిర్మాణంలో. సృష్టి నిర్మాణంలో దేవుడు ఉన్నాడు. సృష్టి నిర్మాణంలో దేవుడు. వాస్తవానికి సృష్టిని తయారు చేసింది సృష్టికర్త అని గ్రంథము దేవుణ్ణి పిలిచింది. సృష్టికర్త అనే పదము అది దేవునికి మాత్రమే ఆపాదించబడిన పదం. అది అందుకే ప్రారంభంలో ఒక మాట చెప్పాను కదా, బైబిల్ ఏ పేరుతో పిలిచిందో అదే పేరుతో మనం పిలవాలి. మరి యేసుక్రీస్తు వారు తయారు చేయలేదా? అలా అపార్థం చేసుకోవద్దు, ఆ మాటలు అలా అపార్థం చేసుకోవద్దు. బైబిల్ ఏ పేరుతో పిలిచిందో అదే పేరుతో మనం పిలవాలి. దేవుణ్ణైనా సరే, యేసుక్రీస్తునైనా సరే, పరిశుద్ధాత్మనైనా సరే మనం అలానే పిలవాలి. సృష్టికర్త అనే ఆ పదము ఎవరికి ఉపయోగించబడింది గ్రంథంలో అంటే తండ్రి అయిన దేవునికి ఉపయోగించబడినట్లు మనకి స్పష్టంగా తెలుసు. సృష్టికర్త పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ దేవుని సృష్టికర్తగా పిలిచింది గ్రంథం. ఎందుకు? అసలుకి మూల కారణం ఎవరంటే పరమదేవుడు. ఈ సృష్టికి మూల కారణము పరమదేవుడు. దేవుడు సృష్టించాడు. ఈ సృష్టి నిర్మాణంలో దేవుడు ఉన్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సృష్టి నిర్మాణంలో ఆయన ఉన్నాడు. ఈ లుస్త్రాలో పౌలు వారికి వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఒక కుంటివారిని స్వస్థపరిచినప్పుడు పౌలు బర్నబా దేవతల రూపం దాల్చి మన మధ్యకు వచ్చారు మనుషుల్లా. కానీ
వాళ్ళ మెడలో పూదండలు వేసి బలర్పించడానికి సమీపించినప్పుడు అది నివారింపచడానికి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. అప్పుడు పౌలు ఒక గొప్ప ప్రసంగం చేస్తాడు, అక్కడ చిన్న ప్రసంగం, చాలా మంచి మాటలు చెప్తుంటాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావము గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం మేము. కాబట్టి సృష్టి నిర్మాణంలో దేవుని పాత్ర ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది సహోదరులారా. దేవుడు ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, దేవుని నుండి సమస్తమును కలిగిన అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఎన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగిను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. అంటే ఈ సృష్టించాలని ఒక తలంపు, ఒక ఆలోచన, అది ఎవరిదంటే దేవుంది. సృష్టించాలని ఒక తలంపు, ఆ ఆలోచన ఎవరిదంటే అది దేవుంది. ఆయన మనసులో పుట్టింది అది, ఆయన మనసులో పుట్టింది అది. కాబట్టి సృష్టి నిర్మాణంలో దేవుడు ఉన్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, సృష్టి నిర్మాణంలో దేవుని ఆత్మైన పరిశుద్ధాత్మ ఉన్నాడు. మనకు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర కూడా ఉన్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మూడోది, ప్రభుని యేసు వారు కూడా సృష్టి నిర్మాణం చేసేటప్పుడు ఉన్నాడా? ఆయన సృష్టి కాదు, మరలా అపార్థం చేసుకోవద్దు. కొందరు యేసుక్రీస్తు వారు సృష్టించబడిన వ్యక్తిని బోధిస్తారు. యేసుక్రీస్తు సృష్టి కాదు, యేసుక్రీస్తు వారు తయారు చేయబడిన వ్యక్తి కాదు, కలగజేయబడిన వ్యక్తి కాదు. ఆయన కలగజేసిన వాడు, కలగజేయబడిన వాడు కాదు, కలగజేసిన వాడు ఆయన. అంటే ఈ సృష్టి కలగజేసేటప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. ఇందాక మనం చదివిన యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా అక్కడ ఆ విషయాన్ని మాట్లాడుతుంటాడు. ఆయన లేకుండా ఏదియో కలగలేదంటాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. అంటే కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదంటే యేసుక్రీస్తు వారు లేకుండా ఈ సృష్టి కలగల. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? సృష్టి నిర్మాణం చేసేటప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన సృష్టి కాదు, ఆయన కలగజేయబడిన వాడు కాదు, ఆయన తయారు చేయబడిన వాడు కాదు. దేవుడు ప్రభువైన యేసుని ఫస్ట్ తయారు చేసి తర్వాత ఈ సృష్టిని చేశారంటారు కొంతమంది. అలా కాదు అది. దేవుడు తండ్రి తనంతట తాను ఎలాగో జీవము గలవాడై ఉన్నాడో అలాగునే కుమారుడును తనంతట తాను జీవము గలవాడై ఉండుటకు అధికారం అనుగ్రహించెను. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా ఒక అద్భుతమైన మాట అంటాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడని మాట్లాడుతుంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఏమంటాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటికంటే అంటే
ఇందాక యోహాను ఏమన్నాడు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే సమస్తం కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఆధ్వర్యములో కలిగినట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడు ఈ సృష్టి కలిగింది. సృష్టి తర్వాత ఆయన రాలా, లేకుంటే ఆయన సృష్టించి తర్వాత సృష్టి కాదు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. కాబట్టి ఈ సృష్టి నిర్మాణం చేసేటప్పుడు దేవుడు కనిపిస్తున్నాడు, దేవుని ఆత్మ కనిపిస్తున్నాడు, అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనకి కనిపిస్తున్నాడు. సహోదరులారా, 3 persons. అంటే మీకు ముగ్గురు దేవుళ్ళ ఆరోపణలు చూడకూడదండి. అంటే అది వేరే సబ్జెక్ట్, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు ముగ్గురు వేరు వేరు అంటున్నావయ్యా, నువ్వు బాగానే చదువుతున్నావు, ముగ్గురు వేరే, నువ్వు రెఫరెన్స్ చూపిస్తున్నావు, బాగానే ఉందాయా? మరి మీకు ముగ్గురు దేవుళ్ళ? గ్రంథం ఎప్పుడు అలా చెప్పలా. క్రైస్తవులకు ముగ్గురు దేవుళ్ళని బైబిల్ చెప్పలా. అది వేరే సబ్జెక్టు, దాని గురించి నేను మరలా మాట్లాడతాను. కాబట్టి సృష్టి నిర్మాణంలో మనకి ముగ్గురు ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నెంబర్ 4, మానవుని నిర్మాణంలో అంటే మనిషిని కలగజేసేటప్పుడు కూడా ముగ్గురు ఉన్నారని మనం ఎలా చెప్పగలము? ఇక్కడ చిన్న కాంట్రవర్సీ మనకి కనిపిస్తుంది అక్కడ అనేకులకి. ఆదికాండం 1:26 ప్రకారంగా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అంటే అక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నట్లు అక్కడ స్పష్టంగా ఉంది. అంటే దేవుని స్వరూపము కలిగిన వాళ్ళు దేవుని దగ్గర ఎవరో ఉన్నారు. వారితోటి ప్రభువు యేసు వారు మనిషిని గురించి చర్చిస్తున్నాడు. అక్కడ మన స్వరూపంలో మన పోలికలో నరులను చేయుదుము. అంటే మనిషిని నిర్మాణం చేసేటప్పుడు దేవుని దగ్గర ఎవరో ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అది ఇక్కడ ప్లూరల్, మనము అనే పదాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు ఒక్కడున్నాం అనుకో, నేను అంట. ఇద్దరు లేకుంటే అంతకు మించి ఎక్కువ మంది ఉన్నారు అనుకో, మనము అనే పదాన్ని ఉపయోగిస్తాం. మనము అనే పదాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి అక్కడ సింగులర్ నేను అనకుండా అక్కడ ఏమన్నంటే పరమదేవుడు మన స్వరూపంలో మన పోలికలో నరులను చేయుదుము. ఒక చర్చ నడుస్తుంది అక్కడ. అంటే మనిషిని ఎలా చేయాలి అనే అది తలవరం తలంపుగా వచ్చింది కాదు. వాస్తవానికి తలవరం తలంపుగా వచ్చిన ఆలోచన కాదు అది. కాబట్టి సృష్టి వేరు, మనిషి వేరు. సృష్టి కలగజేయబడిన విధానం వేరు, మనిషి కలగజేయబడిన విధానం వేరు. సహోదరులారా, ఈ సృష్టికి కిరీటం లాంటి వాడు మనిషి. తన సంకల్పం కొరకు, తన ఉద్దేశం నెరవేర్చడానికి పరమదేవుడు ఏం చేశాడంటే మనిషికి తన స్వరూపాన్ని, తన పోలికని చేశాడు. కాబట్టి మన స్వరూపము మన పోలిక అంటే ఎవరున్నారు? ఇప్పుడు మనం ముగ్గురు ఉన్నామని చెప్తాం. అది ఎలా చెప్పగలం ముగ్గురు ఉన్నామని? అంటే అక్కడ దేవదూతులు అని అంటుంటారు. ఇప్పుడు అది ఎంతవరకు వాస్తవం అనేది మనం పరిశీలించాలి. ఇప్పుడు దేవదూతలతోటి దేవుడు చర్చిస్తున్నాడా? దేవుడు దేవదూతలతోటి చర్చిస్తున్నాడా? ఇప్పుడు దేవదూతలు దేవుని స్వరూపం కలిగిన వాళ్ళ, లేకుంటే దేవుని సమానుల దేవదూతలు? ఇప్పుడు వాస్తవానికి దేవదూతలు ఎవరంటే వాళ్ళు పరిచారకులు, వాళ్ళు సేవకులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అంటే ఎవరు వీరు? పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అంటే వాళ్ళు పరిచారకులుగా కనిపిస్తున్నారు, వాళ్ళు సేవకులుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు సేవకులతోటి యజమాని ఈక్వల్ చేసుకుంటాడా? యజమాని సేవకుడు ఈక్వలా? ఇప్పుడు యజమాని ఒక పరిచారకుడు ఇద్దరు ఈక్వల్ ఎలాగవుతారు? ఈక్వల్ కారు కదా.
మరి అక్కడ ఎవరున్నారు? దేవునితో పాటు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎలా చెప్పగలమంటే దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కూడా అదే స్వరూపంలో ఉన్నారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, దేవుడు అదృశ్య స్వరూపి, యేసుక్రీస్తు వారు కూడా అదృశ్య స్వరూపి. 2, 3 పరిశుద్ధాత్మ కూడా అదృశ్యుడే కదా. మరి అంటే దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో పరిశుద్ధాత్మ కూడా అదే స్వరూపంలో ఉన్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది సహోదరులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అంటే యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి అయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనంలో మనం చదివితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి. అంటే దేవుని స్వరూపం కలిగిన వ్యక్తి దేవుని దగ్గర ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. దేవుడు సత్యస్వరూపి. పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. అంటే దేవుడు ఏ స్వరూపంలో కలిగి ఉన్నాడో అదే స్వరూపాన్ని పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. కాబట్టి మనం అక్కడ ముగ్గురు ఉన్నారని మనం చెప్పగలుగుతున్నాం. అంటే మానవ నిర్మాణంలో కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంతేగాని కాలాలు పంచుకోవాలా. ఒక కాలంలో యెహోవా, ఒక కాలంలో ఆయనే యేసుక్రీస్తులాగా, ఇంకొక కాలంలో ఆయనే ఆత్మలాగా. ఏంటది అవతారాలు మార్చుకోవటం? దేవుడిలో ఏ చంచలత్వమైనను గమనంలో కలిగి ఏ ఛాయ అస్థిరత్వం ఆయనలో లేదు. ఆయన ఎప్పటికీ అలానే ఉంటాడు. ఆయన సింహాసనాసీనుడై ఆయన ఎప్పటికీ అలానే ఉంటాడు. ఆయన మారడు. సృష్టికి పూర్వం ఉన్నారు, లోకం పుట్ట మునుపు ఉన్నారు. సృష్టి నిర్మాణంలో, సృష్టి ఆరంభంలో, అలాగే మానవ నిర్మాణంలో, అలాగే 5వది పాత నిబంధన కాలంలో. పాత నిబంధన కాలంలో కూడా ముగ్గురు వ్యక్తులు పనిచేసినట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు పనిచేశాడు, అలాగే యేసుక్రీస్తు పనిచేశాడు, పరిశుద్ధాత్మ కూడా పనిచేశాడు. సహోదరులారా, ఇప్పుడు దేవుడు పనిచేసినట్లు మనకు తెలుసు. అది మనకు తెలిసిన సమాచారం. అంటే దేవుడు యెహోవా దేవుడు మనకు కనిపిస్తుంటాడు. 10 కూడా ఒక ఆజ్ఞ నుండి ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ, నీ దేవుడిని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు పనిచేశాడా? అసలు యేసుక్రీస్తు వారు ఎప్పటి నుంచి ఉన్నాడు మనం చూసాము? లోకం పుట్టక మునుపు నుంచే దేవుని దగ్గర ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత మరియ గర్భంలో ప్రవేశించి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు మరియ గర్భంలో పుట్టక మునుపు యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఏమన్నా ఖాళీగా కూర్చున్నాడా? లేదు. ఆయన పనిచేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. 17వ వచనం, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్న వారికి ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు మరి గర్భంలో పుట్టక మునుపు ఆత్మరూపిగా ఉన్నాడు. ఆయన శరీరంతో ఈ భూలోకానికి వచ్చింది. మరి గర్భంలో నుంచి శరీరం ధరించి భూలోకానికి వచ్చాడు. అంతకుముందు ప్రభు ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? నా తండ్రి ఇది వరకు పనిచేస్తున్నాడు, నేను చేయుచున్నాను. ఇది వరకు నా తండ్రి పనిచేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను. అంటే పాత నిబంధనలో యేసు ప్రభువు ఎక్కడ పనిచేశాడు? అంటే దృశ్య రూపకం కాదు, కంటికి కనిపించకుండా యేసుక్రీస్తు వారు ఒక ఆత్మరూపిగా పనిచేసినట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మేకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక కంఠస్థవాక్యం మీకు తెలుసు కదా. బెత్లెహేము గ్రామంతో మాట్లాడుతూ మేకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ప్రభువుని గురించిన పరిచయం. ఆయన ఏ గ్రామంలో పుడతాడు, ఏం చేస్తాడు? ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను.
పురాతన కాలం దగ్గర నుంచి శాశ్వత కాలం కూడా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు అనే సబ్జెక్ట్ వేరే, మనం అన్ని చూడలేదు. అంటే పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు కూడా యేసుక్రీస్తు ఎలా ప్రత్యక్షమవుతున్నాడు అదొక సబ్జెక్టు, మనం అన్ని చూడలేదు. మీకు తెలిసినట్లు ఇశ్రాయేలు యొక్క అరణ్య ప్రయాణ కాలంలో యేసుక్రీస్తు వారిని ఒక బండ వెంబడించినట్లు మనము చూడొచ్చు. అది 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనం మీకు తెలుసు కదా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అది తెలుసుకోవాల్సిన సంగతి. అది ఏంటంట, మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. వారు మేఘము క్రింద ఉండిరి. వారు మేఘములోను సముద్రములోను నడిచిపోయి అలాగే బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును త్రాగిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. తమ్మును వెంబడించిన బండ, ఆత్మ సంబంధమైన బండ. తమ్మును వెంబడించిన అంటే ఇశ్రాయేలుకు అరణ్య ప్రయాణ కాలంలో ఒక బండ వారిని వెంబడించింది. ఎవరంట ఆ బండ క్రీస్తే. బండ అంటే అక్షరార్థం ఒక రాయి అనుకోవద్దు. మరలా రాయి యేసుక్రీస్తు కాదు, అది ఆత్మ సంబంధమైన బండ, అది వెంబడించిన బండ. బండ అయితే ఎక్కడేసి అక్కడే ఉంటది కదా, అవునా కదా. ఇప్పుడు బండ ఎక్కడేసి అక్కడే ఉంటుంది, అదే నడుస్తుంది ఏమన్నా బండ. కాబట్టి బండనంలోనే ఒక బండో లేకుంటే ఒక బండరాయి అనుకోవద్దు మీరు దయచేసి. తమ్మును వెంబడించిన అంటే ఒక బండ కంటికి కనిపించకుండా యేసుక్రీస్తు క్షమించండి ఇశ్రాయేలు వారిని వెంబడించింది. ఎవరు అంటే యేసుక్రీస్తు. నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను కూడా చేస్తున్నా. ఎప్పుడు పనిచేసావు ప్రభు నువ్వు అన్నావు అనుకో, ఇదిగో పాత నిబంధనలో అనేక ప్రత్యక్షతలు మనకి ప్రభు కనిపిస్తుంటాయి. మరి పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? ఒక బండ ఎలాగైతే అరణ్య ప్రయాణ కాలంలో వెంబడించిందో ఇశ్రాయేలీయులని, అలాగే ఇశ్రాయేలీయుల మధ్యలో పరిశుద్ధాత్మ ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సహోదరులారా, చూద్దాం అద్భుతమైన మాటలు. యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో అరణ్య ప్రయాణ కాలాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనం. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడైన వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వము దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను 10వ వచనం, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను ధిక్కింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఆయన పరిశుద్ధాత్మ అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఎవరున్నారు? ఆ ప్రజలని నడిపిస్తుంది ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు. వాళ్ళు ఎన్నోసార్లు తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మని దుఃఖపరిచారు. 12వ వచనం కూడా, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి. తమలో అంటే ఇశ్రాయేలు మధ్యలో అంటే ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. దేవుడున్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ పనిచేశాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మని యెహోవా ఆత్మని కూడా పిలిచాడు, దేవుని ఆత్మని పిలిచాడు. దేవుని ఆత్మ అంటే యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. కాలాలు పంచుకున్న సహోదరులారా, కాలాలు మొక్కలు చేసుకొని ఇదిగో ఈ కాలంలో ఎలాగా ఈ కాలంలో ఎలాగా కాదు. అలాగే క్రొత్త నిబంధన కాలంలో కూడా మనకు ముగ్గురు కనిపిస్తుంటారు. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు మనకు తెలుసు కదా, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చారు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నాడు. అప్పుడు బాప్తిసం పొంది యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనం మనం చదివాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. యేసుక్రీస్తు యొక్క బాప్తిసం పొందినప్పుడు అక్కడ మనకు ముగ్గురు కనిపిస్తారు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది నీళ్ళ నుంచి ఒడ్డుకొచ్చాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నాడు. వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చేసాడు.
వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం వినపడది. ఏంటి ఆ స్వరము? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించిన ఒక శబ్దము ఆకాశం నుంచి పుట్టాను. ఇప్పుడు యేసే తండ్రి అయితే యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు పరలోకం ఖాళీ అయిపోవాలా? ఎవరు ఉండకూడదు అక్కడ. మరి ఇంతకీ ఆకాశం నుంచి పిలిచింది ఎవరు సహోదరులారా? ఆ సాక్ష్యం చెప్పింది ఎవరు? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు ఆనందిస్తున్నాడు. ఆ మాటలు పలికింది ఎవరు? ఆ మాటలు పలికింది ఎవరు? ఏసే తండ్రి, తండ్రి యేసు, ఏసే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన ఈయన ఆయన అయితే ఇంతకీ ఆకాశం నుంచి వినిపించబడిన స్వరం ఎవరిది? అంటే ఎవరు మాట్లాడారు అక్కడ నుంచి? అక్కడ నుంచి మాట్లాడిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు, పరిశుద్ధాత్మ పౌరములో వచ్చేసాడు. అలాగే ఆకాశం ఒక స్వరం వినిపించింది. అలాగే యేసుక్రీస్తు వారు చేసిన బోధలో కూడా మనకు ముగ్గురు కనిపిస్తుంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. ఏమన్నాడు అక్కడ? నేను తండ్రిని వేడుకున్నాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ఇప్పుడు నేను అనే వ్యక్తి ఎవరు అక్కడ? యేసుక్రీస్తు. అంతే కదా. శిష్యులతో మాట్లాడుతున్నాడు, అపోస్తులతో మాట్లాడుతున్నాడు. నేను అనే వ్యక్తి ఎవరు అక్కడ? యేసు ప్రభు. యేసు ప్రభు ఏం చేస్తాడంట? తండ్రిని వేడుకుంటాడంట. ఆ తండ్రి ఏం చేస్తాడంట? వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. ఇప్పుడు ఈయనే తండ్రి అయితే ఈయన మరొకరిని వేడుకోవాల్సిన అవసరం ఏంటి? ఈయనే పరిశుద్ధాత్మలోకి వచ్చాడా? వేరొక అంటున్నాడు అక్కడ. ఆదరణకర్త అంటే ఎవరు? ఆదరణకర్త అంటే అక్కడ పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించను. వేరొక ఇప్పుడు నేనే పరిశుద్ధాత్మలోకి వస్తానంటల్లా, వేరొక నేను తండ్రిని వేడుకుంటా, ఆ తండ్రి వేరొక పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపిస్తాడు. అసలు కన్ఫ్యూజ్ ఎక్కడ ఉంది సహోదరులారా? అర్థం కాని సందేశం ఎక్కడ ఉంది అక్కడ? ఎప్పుడైనా ప్రభువుని చెప్పాడా? నేను తండ్రియు ఏకమై ఉన్నామన్నాడు. అంటే ఏకమైన అర్థం ఏంటి? యోహాను సువార్త 8:16 చెప్పాను, చదివాం కదా మనం గతంలో. ఏమన్నా అక్కడ? నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. నేను ఒక్కడనే కాదు, నా తండ్రి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు వ్యక్తి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, అలాగే దేవుడు కూడా ఉన్నాడు సహోదరులారా. అలాగే అపోస్తలుడైన పౌలు సందేశంలో కూడా మనకి ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. ఆత్మ ఒక ఆయన ఉన్నాడు. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధులైన కార్యములు కలవి కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. ఆత్మ ఒక్కడే ఆత్మ ఉన్నాడు. ప్రభువు ఒక్కడే. దేవుడు ఒక్కడే. దేవుడున్నాడు, ప్రభువు ఉన్నాడు, అలాగే ఆత్మ కూడా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కడే నిరీక్షణ పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే. విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే పౌలు కూడా దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు, యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మను కూడా పరిచయం చేస్తున్నాడు. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, పరిశుద్ధాత్మ కూడా ఒక్కడే. పేతురు మాట్లాడుతూ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి 2 ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులమగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబట్టును. అక్కడ దేవుడు కనిపిస్తున్నాడు, ఆత్మ కనిపిస్తున్నాడు, అలాగే యేసుక్రీస్తు వారు కూడా కనిపిస్తున్నాడు.
ఇప్పుడు ముగ్గురు కలిపి ఎక్కడ ఎక్కడ ఎలా నమ్మగలం, మనం ఎలా విశ్వసించగలం దాన్ని? 3 persons, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. సహోదరు, ముగ్గురు వేరు వేరు. దయచేసి అలా అపార్థం చేసుకోవద్దు, మీరు లేఖలను అపార్థం చేసుకోవద్దు, నమ్మి మోసపోవద్దు. మీరు సత్యాన్ని పరిశీలించండి. ఆ బెరేలో ఉన్న వారిలాగా సత్యాన్ని పరిశీలించండి. ఇప్పుడు నేను చెబుతున్న సంగతులు కూడా అలా ఉన్నవో లేవో పరిశీలించండి ఒకసారి. ఏది సత్యమో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టు. ఇప్పుడు పరీక్షించకుండా గుడ్డిగా వ్యక్తిని నమ్మి వ్యక్తి మీద ఆధారపడి అదే సత్యం అనుకుంటా, నీకంటూ నీ సొంత విచక్షణ జ్ఞానం లేదా? ఇప్పుడు ఇతరుల మీద ఆధారపడి వాళ్ళు చెప్పింది నమ్మాలా మనం? కాబట్టి ముగ్గురు వేరువేరు కనిపిస్తున్నారు. అసలు పత్రిక ప్రారంభంలో కూడా కొన్ని అద్భుతమైన మాటలు మనకు కనిపిస్తుంటాయి. అపోస్తలుడైన పౌలు పత్రికని పరిచయం చేస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో 3వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసు, మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. ఇద్దరు వ్యక్తులు, దేవుడున్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అనే వ్యక్తి వేరే, ప్రభు అయిన యేసు అనే పర్సన్ వేరే, వ్యక్తి వేరే. ఇద్దరు కలిపి ఒకడు కాదు సహోదరులారా, లేకుంటే ముగ్గురు కలిపి ఒకడు కాదు. ప్రారంభంలో ప్రతి పత్రిక ప్రారంభంలో మనకు అలానే కనిపిస్తుంటది. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే తండ్రి అయిన దేవుణ్ణి మనం అంగీకరించాలి, అలాగే యేసుక్రీస్తు వారిని కూడా మనం అంగీకరించాల్సిన అవసరత ఉంటుంది. వారిద్దరిని అంగీకరించి వారిని విశ్వసిస్తేనే మనకు నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. అంతేకాని ఆయన ఈయన ఆయన అనే ఒక విశ్వాసం ఉంటే అది అంగీకరించబడే అవకాశం లేదు. తండ్రి ఉన్నాడు అని నువ్వు అంగీకరించాలి, కుమారుడు ఉన్నాడని నువ్వు అంగీకరించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పుకోడు తప్ప ఎవడ బద్ధికుడు, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోనని వీడే. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించేవాడు. తండ్రి ఉన్నాడని, కుమారుడు ఉన్నాడని మనం అంగీకరించాలి సహోదరులారా. అలా మనం అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థనలో మనకు తెలిసిన సమాచారం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఉన్నాడని మనం అంగీకరించాలి, యేసుక్రీస్తు వారిని కూడా మనం అంగీకరించాలి, వారిద్దరి యందు మనం విశ్వసించాలి. కాబట్టి ముగ్గురు ఒక్కడు కాదు, ముగ్గురు త్రియేకం కాదు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మరి ముగ్గురు వ్యక్తులు ఉంటే ఆ ముగ్గురులో మనకు దేవుడు ఎవరు? ముగ్గురు మనకు దేవుళ్ళుగా ఉన్నారా, లేకుంటే ముగ్గురులో మనకు దేవుడు ఎవరు? మనం ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పూజించాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరిని మనం సేవించాలి? ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి క్రైస్తవులకు ముగ్గురు దేవుళ్ళ, బైబిల్ ముగ్గురు దేవుళ్ళని పరిచయం చేస్తుందా? దేవుడు ఒక్కడే. ఆ ముగ్గురులో మనకు దేవుడు ఎవరు అనే సంగతులు లేఖన యొక్క వెలుగులో కూలంకుశంగా మనం వాటిని ఆలోచించేద్దాం. నేను ముగిస్తున్నాను, ఒకసారి మనము రివిజన్ చేసుకుందాం. కాబట్టి ముగ్గురు వేరువేరుగా మనకి స్పష్టంగా కనిపిస్తున్నారు. అందులో నెంబర్ 1, లోకం పుట్టక మునుపు. లోకం పుట్టక మునుపు దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుని దగ్గర ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్మ కూడా నిత్యుడు. రెండోది, సృష్టి ఆరంభంలో దేవుడున్నాడు, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. సృష్టి నిర్మాణంలో దేవుడున్నాడు, దేవుని ఆత్మ ఉన్నాడు, అలాగే ప్రభు ఉన్నాడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. మానవ నిర్మాణంలో అంటే ముగ్గురులను మనం ఎలా చెప్పగలము?
దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అదే స్వరూపంలో ఉన్నారు. వాడు దేవుని దగ్గర ఉన్నట్లు లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. పాత నిబంధన కాలంలో దేవుడు ఉన్నాడు, అలాగే యేసుక్రీస్తు వారు పనిచేశాడా? పనిచేశాడు. కళ్ళు కూర్చోలేదు. నా తండ్రి ఇది వరకు చేస్తున్నాడు, నేను పని చేయుచున్నాను. పరిశుద్ధాత్మ ఉన్న పాత నిబంధనలో పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. మరి క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు మనకు అనిపిస్తుంది, యేసుక్రీస్తు వారు చేసిన బోధలు, నేను తండ్రిని వేడుకుంటాను, ఆ తండ్రి వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాడు. అలాగే పౌలు దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే. అలాగే పేతురు దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మలను పరిశుద్ధత పొందిన వారే యేసుక్రీస్తు యొక్క రక్తం వలన ప్రోక్షించబడ్డారు. వారికేమీ కన్ఫ్యూజ్ లేదు సహోదరులారా. మనకు అర్థం కాక మనం కంగారు పడిపోతున్నాం. కాబట్టి ముగ్గురు కలిపి ఒక్కడు కాదు, లేకుంటే ముగ్గురు కలిపితే దేవుడు కాదు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి విశ్వసించాలి, దేవుడు ఒక్కడని. యేసుక్రీస్తుని విశ్వసించాలి, యేసు దేవుని కుమారుడని. ఇంకా మరికొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. అవుట్లైన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దయతో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా విని సత్యం తెలుసుకునే అవకాశము ఉంటుంది. వందనాలు సమర్పించుకుంటున్నాను.